సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి. దాడి వెనక ఉన్న శక్తులను గుర్తించి వారికి కూడా శిక్షలు పడేలా స్వాతంత్ర దర్యాప్తు చేయాలి. అందుకోసం సుప్రీంకోర్టులో ప్రజాస్వామిక వాదులుగా గుర్తింపబడ్డ సీనియర్ జడ్జిలతో విచారణ చేయించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలి. ఈ విషయంపై తమతో మనవి చేయనది ఏమనగా అక్టోబర్ 7, 2025 రోజున భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారు బెంచ్ మీద లాయర్ల వాదనలు వింటున్న సమయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి షూస్ విసిరి దాడికి పాల్పడ్డాడు. చీఫ్ జస్టిస్ గారి మీద జరిగిన దాడి అనాదరకరమైనది. ఈ దాడి ప్రజాస్వామిక స్ఫూర్తి, రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే ఉన్నది. ఈ దాడి సమస్త భారతీయులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దళిత పీడిత వర్గాల ప్రజలను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. అందువల్ల దేశ ప్రజలందరూ ఈ దాడిని ఖండించారు. దళితుడైన బిఆర్ గవాయి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావడం కొన్ని అధిపతి శక్తులు జీర్ణించలేకపోతున్నాయి. అందుకే ఈ అహంకారపూరిత ఈ దాడికి తెగబడ్డారు. కావున ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తి మీద తక్షణమే కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలి. అలాగే ఈ దాడికి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి శిక్షలు పడేలా ఈ ఘటన మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి. అందుకోసం సుప్రీంకోర్టులో అనుభవం కలిగిన ప్రజాస్వామిక దృక్పథం కలిగిన రిటైర్డ్ జడ్జిలను దర్యాప్తు కోసం నియమించాలి. అలాగే ఇలాంటి ఘటనలు ఉన్నత న్యాయ వ్యవస్థలో పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. ఈ డిమాండ్లను తక్షణమే పరిగణలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని తమరి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్న రాజా మాదిగ తిరుపతి జిల్లా ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్, శ్రీకాళహస్తి నియోజకవర్గ యువసేన అధ్యక్షులు మన్నేపల్లి ఈశ్వర్ మాదిగ, శ్రీకాళహస్తి పట్టణ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పాలూరి వెంకట ముని మాదిగ, తొట్టంబేడు ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు కాపులూరి బాలు మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు బాలరాజు మాదిగ, ఇర్ల చెంచు ప్రసాద్ మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు గాదిపాకుల మోహన్ మాదిగ తదితర ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. గవాయ్ గారిపైన దాడిని వెంటనే చీఫ్ జస్టిస్ గవాయ్ గారిపైన వెంటనే చీఫ్ జస్టిస్ గవాయ్ గారిపైన దాడిని వెంటనే జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం.